ప్రైజ్ లార్డ్ అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 మంత్స్ 43 డేస్లో మొదటి సమయాల గ్రంథం వరకు కంప్లీట్ అయింది. డే 43 ఫిబ్రవరి 12 రెండవ సమయాల గ్రంథము చదువుకుందాము. దావీదు అమాలేకులను హతము చేసి తిరిగి వచ్చాను. సౌలు మృతి నొందిన తర్వాత అతడు సిక్లగులో 2 దినములుండెను. 3వ దినమున బట్టలు చింపుకొని తలమీద బుగ్గి పోసుకొనిన ఒకడు సౌలు నొద్దనున్న దండులో నుండి వచ్చెను. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారం చేయగా దావీదు, నీవెక్కడి నుండి వచ్చితివని అడిగాను. అందుకు వాడు, ఇశ్రాయేలీయుల సైన్యంలో నుండి నేను తప్పించుకొని వచ్చి తిని అనెను. జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవీయగా వాడు, జనులు యుద్ధమందు నిలువలేక పారిపోయేరి, అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీకెలాగూ తెలిసినది అని దావీదు వారిని అడుగగా వాడిట్లనెను, గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండగా చూచి వెనుకకు తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు, చిత్తం నా ఏలినవాడా అని నేనంటిని. నీవెవడవని అతడు నన్ను అడగగా నేను అమాలేకుడినని చెప్పి తిని. అతడు, నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది, కానీ తల త్రిప్పు చేత నేను బహుబాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపుమని సెలవీయగా, ఈలాగు పడిన తర్వాత అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపి తిని. తర్వాత అతని తల మీదనున్న కిరీటమును హస్త కంకణములను తీసుకొని నా ఏలినవాడవైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నాను అనెను. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతని యొద్దనున్న వారందరూ అలాగు చేసి సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేల్ ఇంటివారును యుద్ధంలో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసముండిరి. తరువాత దావీదు, నీవెక్కడి నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చిన వారిని అడగగా వాడు, నేను ఇశ్రాయేలు దేశంలో నివసించు అమాలేకుడను ఒకని కుమారుడనను. అందుకు దావీదు, భయపడక యెహోవా అభిషేకించిన వానిని చంపుటకు నీవేళ అతని మీద చేయి ఎత్తితివి. యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము కనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకని పిలిచి నీవు పోయి వాని చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను. యూదా వారికి అభ్యాసము చేయవలనని దావీదు సౌలును గూర్చియు అతని కుమారుడైన యోనాతానుని గూర్చియు ధనుగీతం ఒకటి చేసి దానిని గూర్చి విలాపము సలిపెను. అది యాషారు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది. ఎట్లనగా, ఇశ్రాయేలు నీకు భూషణమగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులేరి, అహాహా బలాఢ్యులు పడిపోయిరి. ఫిలిస్తీన్ల కుమార్తెలు సంతోషింపకుండునట్లు, సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లు ఈ సమాచారము గాతులో తెలియజేయకుడి. అష్కెలోను వీధులలో ప్రకటన చేయకుడి. గిల్బోవా పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేనైనను లేకపోవునుగాక. బలాఢ్యుల ఢాళ్ళు అవమానముగా పారవేయబడెను. తైలం చేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడెను. హతుల రక్తము ఒలికింపకుండా బలాఢ్యుల కొవ్వును పట్టకుండా యోనాతాను విల్లు వెనుక తీయలేదు. ఎవరిని హతము చేయకుండా సౌలు కత్తి వెనుక తీసినది కాదు. సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరస్సులుగాను నెనరగల వారుగాను ఉండిరి. తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడవాసిన వారు కారు. వారు పక్షిరాజుల కంటే వడిగలవారు, సింహముల కంటే బలము గలవారు. ఇశ్రాయేలు కుమార్తెలారా, సౌలును గూర్చి ఏడువుడి. అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింపచేసినవాడు, బంగారు నగలు మీకు పెట్టినవాడు. యుద్ధరంగమందు బలాఢ్యులు పడి ఉన్నారు. నీ ఉన్నత స్థలములలో యోనాతాను హతమాయను. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తం నేను బహుశోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా వద్ద విచారణ చేయగా, పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా, హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. కాబట్టి యెజ్రెయేలీరాలగు అహీనోయాము
కర్మేలీయుడగు నాబాలునకు భార్య అయిన అబీగైలు అను తన 2 భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయెను. మరియు దావీదు తన యొద్దనున్న వారినందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చెను. వీరి హెబ్రోను గ్రామములలో కాపురముండిరి. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరి. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్గిలాదు వారని దావీదు తెలుసుకొని యాబేష్గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టితిరి కనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురు కాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరుచును. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. మీ యజమానుడగు సౌలు మృతి పొందెను, కానీ యూదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకం చేసి ఉన్నారు కనుక మీరు ధైర్యం తెచ్చుకొని బలాఢ్యులై ఉండుడని ఆజ్ఞ ఇచ్చెను. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషేతు మహానయమునకు తోడుకొని పోయి గిలాది వారి మీదను ఆషేరీయుల మీదను ఎజ్రియేలు మీదను ఎఫ్రాయిమీల మీదను బెన్యామీల మీదను ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకం చేసెను. సౌలు కుమారుడగు ఇష్బోషేతు 40 ఏండ్ల వాడై ఏలనారంభించి 2 సంవత్సరములు పరిపాలించెను. అయితే యూదావారు దావీదు పక్షమున ఉండేరి. దావీదు హెబ్రోనులో యూదావారి మీద ఏలిక కాలమంతయు 7 సంవత్సరముల 6 మాసములు. అంతలో నేరు కుమారుడగు అబ్నేరును సౌలు కుమారుడగు ఇష్బోషేతు సేవకులను మహానయంలో నుండి బయలుదేరి గిబియోనుకు రాగా, సెరూయా కుమారుడగు యోవాబును దావీదు సేవకులను బయలుదేరి వారిని ఎదిరించుటకై గిబియోను కొలనకు వచ్చిరి. వీరు కొలనకు ఈ తట్టునను వారు కొలనుకు ఆ తట్టునను దిగి ఉండగా అబ్నేరు లేచి, మన ఎదుట యవ్వనులు మల్లచేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా, యోవాబు వారు చేయవచ్చుననెను. లెక్కకు సరిగా సౌలు కుమారుడగు ఇష్బోషేతు సంబంధులైన 12 మంది బెన్యామీలును దావీదు సేవకులలో 12 మందియు లేచి మధ్య నిలిచిరి. ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకొని వాని పక్కను కత్తి పొడవగా అందరూ తటాలున పడిరి. అందువలన హెల్కా తహాన్సూరిమని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. అది గిబియోనునకు సమీపము. తర్వాత ఆ దినమున ఘోర యుద్ధము జరగగా అబ్నేరును ఇశ్రాయేలు వారును దావీదు సేవకుల ఎదుట నిలవలేక పారిపోయేరి. సెరూయా 3 కుమారులగు యోవాబును అబీషైను ఆషాహేలును అచ్చట నుండిరి. ఆషాహేలు అడవి లేడి అంత తేలికగా పరుగెత్తగలవాడు కనుక అతడు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరగక అబ్నేరును తరుముచుండగా అబ్నేరు వెనుకకు తిరిగి, నీవు ఆషాహేలువా అని అతన్ని అడగగా అతడు, నేను ఆషాహేలునే అనెను. నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి యవ్వనస్తులలో ఒకరిని కలుసుకొని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను, ఆషాహేలు ఈ తట్టైనను ఆ తట్టైనను తిరగక అతని తరుమగా అబ్నేరు, నన్ను తరుముట మాని తొలగిపోము, నేను నిన్ను నేలకు కొట్టి చంపినడలా నీ సహోదరుడగు యోవాబు ముందు నేనెట్లు తలనెత్తుకొనగల ననెను. అతడు నేను తొలగననగా అబ్నేరు ఈట మడమతో అతని కడుపులో పొడిచినందున ఈటే అతని వెనుకకు వచ్చెను కనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. ఆషాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చిన వారందరూ నిలబడిరి. కానీ యోవాబును అబీషైయును అబ్నేరును తరుముచు గిబియోనును అరణ్య మార్గంలోనికి గీహా ఎదుటి అమ్మాయను కొండకు వచ్చిరి. అంతలో సూర్యుడు అస్తమించెను. బెన్యామీలు అబ్నేరుతో గుంపుగా కూడుకొని ఒక కొండ మీద నిలవగా అబ్నేరు కేక వేసి, కత్తి చిరకాలము భక్షించిన అది తుదక ద్వేషమునకే హేతువగునని నీవెరుగుదువు కదా. తమ సహోదరులను తరమవద్దని నీవెంతవరకు జనులకు ఆజ్ఞ ఇయ్యక ఉందువని యోవాబుతో అనెను. అందుకు యోవాబు, దేవుని జీవంతోడు జగడమునకు నీవు వారిని పిలువక యుండినెడల జనులందరూ తమ సహోదరులను తరుమక ఉదయముననే తిరిగి పోయి ఉందిరని చెప్పి బాకా ఊదగా జనులందరూ నిలిచి ఇశ్రాయేలు వారిని తరుముటయు వారితో యుద్ధం చేయుటయు మానిరి. అబ్నేరును అతని వారును ఆ రాత్రి అంతా మైదానము గుండా ప్రయాణం చేసి యోర్దాను నది దాటి బిత్రోను మార్గమున మహానయమునకు వచ్చిరి. యోవాబు అబ్నేరును తరుముట మాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి లెక్క చూడగా దావీదు సేవకులలో ఆషాహేలు కాక 19 లేకపోయిరి. అయితే దావీదు సేవకులు బెన్యామీలలో అబ్నేరు జనులలోనూ 360 మందిని హతం చేసిరి. జనులు ఆషాహేలును ఎత్తుకొని పోయి బెత్లెహేంలోనున్న అతని తండ్రి సమాధి యందు పాతిపెట్టిరి. తర్వాత యోవాబును
అతని వారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయంన హెబ్రోనునకు వచ్చిరి. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను. హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులెవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు యెజ్రెయేలీయురాలగు అహీనోయము వలన పుట్టెను. కిల్యాబు అను రెండవ వాడు కర్మేలీయుడగు నాబాలు భార్య అయిన అబిగేలు వలన పుట్టెను. మూడవ వాడైన అబ్షాలోము గేషూరు రాజాకు తల్మై కుమార్తెయగు మైకా వలన పుట్టెను. నాలుగవ వాడు అదోనియా హగ్గీతు వలన పుట్టెను. ఐదవ వాడు షెఫట్య అబీటూలు వలన పుట్టెను. ఆరవ వాడు ఇత్రేయాము దావీదునకు భార్యయగు ఎగ్లా వలన పుట్టెను. వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులకును యుద్ధం జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయము చేశాను. అయ్యా కుమార్తె అయిన రిస్పా అను ఒక ఉపపత్ని సౌలుకుండెను. నా తండ్రికి ఉపపత్ని అగు దాని నీవెందుకు కూడితివని ఇష్బోషెతు అబ్నేరును అడగగా అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపించుకొని, నిన్ను దావీదు చేతికి అప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదా వారికి చేరిన కుక్కతో సమానుగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరము మోపుదువా? యెహోవా దావీదునకు ప్రమాణం చేసిన దానిని అతని పక్షముగా నేను నెరవేర్చని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయును కాక. సౌలు ఇంటివారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరచేదనెను. కావున ఇష్బోషెతు అబ్నేరునకు భయపడి ఇక ఏ మాటయు పలకలేకపోయాను. అబ్నేరు తన తరపున దావీదు నొద్దకు దూతలను పంపి, ఈ దేశం ఎవరిది? నీవు నాతో నిబంధన చేసినడలా నేను నీకు సహాయం చేసి ఇశ్రాయేలు వారిని అందరినీ నీ తట్టు తిప్పేదినని వర్తమానం పంపగా దావీదు, మంచిది, నేను నీతో నిబంధన చేసేదను. అయితే నీవు ఒక పని చేయవలెను. నా దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా యొద్దకు తోడుకొని రావలను, లేదా నీకు దర్శనం దొరకదనెను. మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషెతునొద్దకు దూతలను పంపి ఫిలిష్తీయులలో 100 మంది ముందోలను తెచ్చి నేను పెండ్లి చేసుకుని మీకాలును నాకు అప్పగింపమని చెప్పుడనగా ఇష్బోషెతు దూతను పంపి లాయిషు కుమారుడగు పల్తీయేలు అను దాని పెనిమిటి యొద్ద నుండి మీకాలును పిలువనంపెను. దాని పెనిమిటి బహూరీము వరకు దాని వెనుక ఏడ్చుచూ రాగా అబ్నేరు నువ్వు తిరిగి పొమ్మనెను కనుక అతడు వెళ్ళిపోయాను. అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారి పెద్దలను పిలిపించి, దావీదు మిమ్మును ఏలవలెనని మీరు ఇంతకు మునుపు కోరితిరి కదా. నా సేవకుడైన దావీదు చేత నా జనులగు ఇశ్రాయేలీలను ఫిలిష్తీయుల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించేదనని యెహోవా దావీదును గూర్చి సెలవిచ్చి ఉన్నాడు కనుక మీ కోరిక నెరవేర్చుకునుడని వారితో చెప్పెను. మరియు అబ్నేరు బెన్యామీలతో అలాగున మాట్లాడిన తర్వాత హెబ్రోనునకు వచ్చిన ఇశ్రాయేలు వారి దృష్టికిని బెన్యామీలందరి దృష్టికిని ప్రయోజనమైన దానిని దావీదునకు పూర్తిగా తెలియజేశాను. అందు నిమిత్తమై అబ్నేరు 20 మందిని వెంటబెట్టుకొని హెబ్రోనులోనున్న దావీదునొద్దకు రాగా దావీదు అబ్నేరునకును అతని వారికిని విందు చేయించెను. అంతటా అబ్నేరు, నేను పోయి ఇశ్రాయేలు వారినందరినీ నా ఏలినవాడవకు నీ పక్షమున సమకూర్చి వారు నీతో నిబంధన చేయునట్లును నీ చిత్తానుసారముగా నీవు రాజరికము వహించి కోరిన దాని అంతటి మీదను ఏలునట్లును చేయుదునని దావీదుతో చెప్పి దావీదునొద్ద సెలవు పుచ్చుకొని సమాధానముగా వెళ్ళిపోయాను. పిమ్మట దావీదు సేవకులను యోవాబును బందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకుని రాగా అబ్నేరు హెబ్రోనులో దావీదునొద్ద లేకపోయాను. దావీదు అతనికి సెలవిచ్చి ఉన్నందున అతడు సమాధానముగా వెళ్ళిపోయి ఉండెను. అయితే యోవాబును అతని యొద్దనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడగు అబ్నేరు రాజునొద్దకు వచ్చిననియు రాజు అతనికి సెలవిచ్చి పంపేననియు అతడు సమాధానముగా వెళ్ళిపోయిననియు తెలుసుకొని యోవాబు రాజునొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు ఏమి చేసితివి? అబ్నేరు నీ యొద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపి వేసితివి? నేరు కుమారుడగు అబ్నేరును నీవెరుగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చేయు సమస్తమును తెలుసుకున్నటకే అతడు వచ్చినని చెప్పి దావీదునొద్ద నుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను. వారు పోయి సిరాయను బావి దగ్గర నుండి అతనిని తోడుకొని వచ్చిరి. అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియక ఉండెను.
అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు సంగతి ఎవరికీ వినబడకుండా గుమ్మమునకును ఏకాంతముగా అతనితో మాట్లాడవలెనని యోవాబు అతన్ని పిలిచి, తన సహోదరుడగు ఆషాహేలు ప్రాణం తీసినందుకై అతనిని కడుపులో పొడవగా అతడు చచ్చెను. ఆ తరువాత ఈ సమాచారము దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకొనినదేమనగా, నేనును నా రాజ్యమును నేరు కుమారుడగు అబ్నేరు ప్రాణము తీయుట విషయంలో యెహోవా సన్నిధిని ఎప్పటికీ నిరపరాధులమే. ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడునుగాక. యోవాబు ఇంటి వారిలో స్రావము గలవాడైనను, కుష్ఠరోగి అయినను, కర్ర పట్టుకొని నడుచువాడైనను, ఖడ్గం చేత కూలువాడైనను, ఆహారం లేనివాడైనను ఉండకపోడుగాక అనెను. అలాగున యోవాబును అతని సహోదరుడైన అబీషైయును అబ్నేరు గిబియోనులో యుద్ధమందు తమ సహోదరుడైన ఆషాహేలును చంపిన దానిని బట్టి అతన్ని చంపిరి. దావీదు మీ బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపం చేయుడని యోవాబునకును అతనితోనున్న వారికందరికీ ఆజ్ఞ ఇచ్చెను. రాజును స్వయముగా పాడెవెంట నడిచెను. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను. జనులందరూ ఏడ్చిరి. మరియు రాజు అబ్నేరును గూర్చి శోకకీర్తన ఒకటి కట్టెను. ఎట్లనగా, అబ్నేరు నీచుడొకడు చచ్చినట్లు నీవు చావతగునా? నీ చేతులకు కట్లు లేకుండగాను, నీ కాళ్ళకు సంకెళ్ళు వేయబడకుండగాను, దోషకారి ఎదుట ఒకడు పడున్నట్లు నీవు పడిపోతివే. రాజు ఇలాగున కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరి ఎక్కువగా ఏడ్చిరి. ఇంకా వెలుగున్నప్పుడు జనులు దావీదునొద్దకు వచ్చి భోజనం చేయమని అతనిని బతిమాలగా, దావీదు ప్రమాణం చేసి, సూర్యుడు అస్తమించక మునుపు ఆహారమైనను నేను రుచి చూచిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయునుగాక అనెను. జనులందరూ ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించిరి. రాజు చేయనదంతే జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు అదియు వారి దృష్టికి అనుకూలమాయెను. నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలననైనది కాదని ఆ దినమున జనులందరికీ ఇశ్రాయేలు వారి అందరికీ తెలియబడెను. పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఇలాగూ సెలవిచ్చెను. నేటి దినమున పడిపోయినవాడు ఇశ్రాయేలు వారిలో ప్రధానుడనియు పెద్దలలో ఒకడనియు మీకు తెలిసే ఉన్నది. పట్టాభిషేకము నొందినవాడైనను నేడు నేను బలహీనుడనైతిని. సెరూయా కుమారుడైన ఈ మనుషులు నాకంటే బలము గలవారు. అతడు జరిగించిన దుష్క్రియను బట్టి యెహోవా కీడు చేసిన వానికి ప్రతి కీడు చేయునుగాక. ఇది మొదటి భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.